ప్రియ స్నేహితులారా, ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం. నేటి రోజున శ్రీ సభతో కలిసి మనందరం క్రీస్తు దివ్య శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడుతూ మనం ప్రతి దివ్యబలి పూజలో స్వీకరించే క్రీస్తు దేహాన్ని రక్తాన్ని నిండుగా పొందుకొని ఆత్మ ఫలాలను పొందుతూ అటువంటి ఆత్మ ఫలాలను మన జీవితాలలో ఏ విధంగా ఫలప్రదం చేసుకోగలం అంటూ ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈరోజు మనం ఈ యొక్క మన విశ్వాసంలోని అత్యంత పరమ పవిత్రమైన రహస్యాన్ని కొనియాడుతున్నాం. పరలోక భోజ్యము, పరమ పవిత్రము, ప్రభు క్రీస్తు శరీర రక్తము. లతీను భాషలో ఈ యొక్క వాక్యాన్ని మనం తరచుగా వింటుంటాం. అది ఏమిటనగా లెక్స్ ఒరాంది ఎత్ లెక్స్ క్రెడెంది. మనం ప్రార్థించే విషయమే మన విశ్వాస విషయములందు మనకు పునాదిగా మారును అని దాని అర్థం. మనం ఏ విధంగా ప్రార్థిస్తామో అదే మన విశ్వాసానికి పునాదిగా మారుతుంది అని దాని అర్థము. మొదటి పట్నంలో నిర్గమకాండములో ప్రజలందరూ ఏకస్వరముతో మోషేకు సమాధానమిస్తూ దేవుడు చెప్పు ప్రతి పనిని, ప్రతి కార్యాన్ని మేము నెరవేర్చడము, మేము చేయదము, మేము చేయుటకు సిద్ధముగా ఉన్నాము అని ముక్త కంఠముతో ఇశ్రాయేలు ప్రజలు మోషేకు సమాధానమిస్తున్నారు. మరి నూతన నిబంధనలో స్వయాన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును మనకు ప్రసాదించి తన శరీర రక్తాల ద్వారా మనల్ని పోషిస్తూ శ్రీసభను నింపుతూ ఉండగా ఈ రోజులలో, ఈ శతాబ్దములో మనం క్రీస్తు ప్రభువు చెప్పే ప్రతి విషయాన్ని నెరవేర్చుటకు, త్రికరణ శుద్ధిగా పాటించుటకు సిద్ధముగా ఉన్నామా? మొదటి పట్నంలో ఆ ఆచార వ్యవహారాలను పాటించుటకు వారందరూ పలికిన మాట, రెండవ పట్నంలో హెబ్రీయులకు రాసిన లేఖలో వారు సాంప్రదాయబద్ధంగా పలికిన మాటలు, హెబ్రీయులకు రాసిన లేఖలో క్రీస్తు స్వయాన తన రక్తము చిందించుట ద్వారా మనకు ఒక నూతన సాంఘ్యాన్ని, ఒక సాంప్రదాయాన్ని మాత్రమే కాకుండా ఒక నూతన సాంఘ్యాన్ని, దివ్య సంస్కారాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. మరి దివ్య సప్రసాద క్రీస్తు ప్రసాదించే, ప్రబోధించే ప్రతి విషయాన్ని, ప్రతి కార్యాన్ని చేయుటకు మనం సంసిద్ధులుగా ఉన్నామా? ఆలోచించాలి, ప్రార్థించాలి. ఎందుకనగా రెండు విధములైన బలులను మనం చూస్తున్నాం. మొదటిది గొర్రెపిల్ల బలి, దహన బలులు అర్పించిన రీతిని పాత నిబంధనలో చూస్తూ నూతన నిబంధనలో శాంతి బలిని, శాంతి కార్యాన్ని, శాంతి సాంఘ్యాన్ని స్వయాన తన రక్తాన్ని చిందించడం ద్వారా క్రీస్తు ప్రభు ఏర్పరచిన నూతన ఒడంబడిక ద్వారా మనందరం కడిగివేయబడ్డాం, పోషింపబడుతున్నాం. మరి అటువంటి క్రీస్తు పరమ రక్తముతో పోషింపబడి, కడిగివేయబడి, దినదినం పోషించబడుతున్న మనం క్రీస్తు ప్రభువు చెప్పే ప్రతి విషయాన్ని, మనకు ఆహ్వానం పలుకుతున్న ప్రతి కార్యాన్ని నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నామా? ఈ యొక్క దివ్య ప్రసాద మహోత్సవం మనల్ని ప్రశ్నిస్తుంది, సవాలు విసురుతుంది. మరి ఏ విధంగా క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలను కార్యరూపంలో మనం నెరవేర్చగలం, సాధించగలం? సువిశేషంలో మనం విన్నట్లు క్రీస్తు ప్రభువే స్వయాన మొట్టమొదటి అడుగు వేస్తున్నాడు. క్రీస్తు ప్రభువే శిష్యులకు బోధిస్తున్నాడు. ఎలా సిద్ధపరచాలి, ఏమి సిద్ధపరచాలి, ఎక్కడ సిద్ధపరచాలి. క్రీస్తు ప్రభుని ఆజ్ఞను పాటించి అలనాడు శిష్యులు ఆ విందును ఏర్పరచిన విధంగా, తద్వారా నూతన ఒడంబడికి యందు మనల్ని కూడా భాగస్వాములను చేస్తూ క్రీస్తు మనల్ని పోషిస్తుండగా
ఈ రోజులలో మనం క్రీస్తు చెప్పినట్లు, క్రీస్తు నడచినట్లు, క్రీస్తు మనల్ని సవాలు విసురుతున్నట్లు మనం జీవించగలమా? అలనాటి ఇశ్రాయేలు ప్రజల వలె మేము విన్న ప్రతి వాక్యాన్ని, ప్రతి మాటను, దేవుడు ఆశించే ప్రతి కార్యాన్ని చేసినవని ముక్త కంఠంతో పలికినట్లు మనం నూతన నిబంధనలో దివ్య సప్రసాద క్రీస్తు పలికిన మాటలను, మనకు ఇస్తున్న ఆహ్వానాన్ని నిండుగా జీవించగలమా? అప్పుడే మనం స్వీకరించే క్రీస్తు పరమ దివ్య శరీర రక్తాలను నిండుగా స్వీకరించిన వాళ్ళమవుతాం, నిండుగా జీవించిన వాళ్ళమవుతాం. భక్తి గీతంలో పలికినట్లు, నేను ప్రభువు చేస్తున్న మంచి కార్యాలకు ఏ విధంగా నేను కృతజ్ఞత అర్పించగలను? ఆ ప్రశ్నకు సమాధానం కేవలం మనం క్రీస్తు ఆజ్ఞాపించి, క్రీస్తు మనకు ప్రసాదించే ఆ నూతన ఆజ్ఞను, దివ్య సప్రసాద సాంఘ్య ఆజ్ఞను నిండుగా జీవించినప్పుడే, త్రికరణ శుద్ధిగా పాటించినప్పుడే మనం క్రీస్తు దివ్య శరీర రక్తాలుగా పొందిన వారమవుతాం. ఆ యొక్క దివ్య శరీర రక్తాల యొక్క ఫలప్రదాలను నిండుగా పంచిన వాళ్ళమవుతాం. మరి ఈ ప్రక్రియలో, ఈ యజ్ఞములో మనం క్రీస్తు ప్రభు మనకు బోధించే, మనకు సవాలు విసిరే ప్రతి కార్యాన్ని, ప్రతి మాటను, ఇదిగో ప్రభువా మేము ఇక్కడ ఉన్నాము, నీ ఆజ్ఞను, మీరు చెప్పే కార్యాలను నెరవేర్చుట సిద్ధముగా ఉన్నామని మనం మాట ఇవ్వాలి. మరి క్రీస్తు దివ్య శరీర రక్తాలు స్వీకరిస్తూ ఉన్న మనకు నిండుగా శక్తిని మనం పొందుకునుచూ ఉండగా, అటువంటి శక్తిని ఈ ప్రపంచంలో మనం చాటి చెప్పగలగాలి. ఈ యొక్క ప్రక్రియలో, యజ్ఞంలో దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉండనుగాక. ఆమెన్. గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి మనకు క్రీస్తు పరమ శరీర రక్తాలు పోషిస్తూ, పంచుతూ ఈ పవిత్ర భోజ్యముగా మారునుగాక. ఆమెన్.